హాయ్ అండి, అందరికి నమస్తే. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పోలేలు అండి. మామిడికాయ పోలేలు చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ ఏ సీజన్లో దొరకదండి, ఈ సమ్మర్లోనే ఇలా పోలేలు చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మరి ఎలా వచ్చేసినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పొలలు అయితే చాలా బాగా వస్తాయండి, ఎవరైనా తినొచ్చు, పెద్దోళ్ళైనా సరే చిన్నోళ్ళైనా సరే. చాలా స్మూత్గా ఉంటాయి పొలలు అయితే. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. ముందుగా మామిడి పండుని పైన తొక్కు తీసేసుకొని పెట్టేసుకోవాలండి. రసంకాయ అయినా సరే పిండేసుకోవచ్చండి. రసం పిండేసుకునైనా చికెన్ రసం పిండేసుకునైనా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం కచ్చిగా ఉన్నాయి అలా తీసేసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి మామిడి పండుని. ఇలా కట్ చేసేసుకొని మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, వాటర్ అయితే వేయకూడదు, అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1.5 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి ఒక 2 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. అందులోకి ఇలాచీ పౌడర్ వేసుకొని మామిడికాయ పేస్ట్ వేసేసుకోవాలండి. మామిడి పండు పేస్టు బాగా అలా ఫ్రై చేసేసుకోవాలండి. మొత్తము 10 నిమిషాలు అయితే పడుతుందండి. ఇప్పుడు చూస్తే అలా పలచగా అనిపిస్తుంది, కానీ కొంచెం వేగిపోతే చిక్కగా పడిపోతుంది. చూడండి, అచ్చం పూర్ణం లెక్కనే అయిపోతుందండి. అసలు ఉడకబెట్టే పనే లేకుండా పోలేలు అయితే రెడీ చేసుకోవచ్చండి ఈ సమ్మర్ సీజన్లో. ఇప్పుడు అందులోకి చిటికెడు సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని బంద్ చేసేసుకుందాం. ఇప్పుడు చల్లార్చుకుందామండి, పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగంత సాల్ట్ వేసుకొని చపాతీ పిండి వేసుకొని కొద్దిగంత నూనె వేసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా తడిపేసుకోవాలండి పిండిని అయితే. ఇంకొకసారి ఆయిల్ వేసుకొని ఇంకొకసారి బాగా కొంచెం మెత్తగా చేసుకోవచ్చండి. చూడండి, మరీ గట్టి లేకుండా అలా ఈ మోతాజులో అయితే ఉండాలండి. మనం పూర్ణం ఏ మోతాజులో ఉంటుందో ఎప్పుడైనా సరే పోలేలు చేసేటప్పుడు పిండి గిటంగా ఆ మోతాజులోనే తీసుకోవాలండి. ఒకటి గట్టిగా ఒకటి మెత్తగా ఉంటే పోలేలు అయితే రావండి. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండల్లాగా చేసి పెట్టేసుకోవాలి. చూడండి, మిగతా అన్ని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెంక పెట్టేసుకోవాలండి. ఒక చపాతీ ముద్ద తీసుకొని ఒకటి పూర్ణం ముద్ద తీసేసుకొని అట్లా లోపల పెట్టేసుకొని అట్లా ఫ్రెష్ చేసుకుంటూ అలా పెట్టేసుకొని అలా చేతిని అలా అనేసేయాలండి. ఇప్పుడు కొద్దిగంత పొడి పిండిని వేసుకుంటూ అలా చేతితోటి అరిచేతితో కొట్టి ఇప్పుడు మనము కాల్చుకోవాలండి. చూడండి, సేమ్ వచ్చేసినాయి. అస్సలు ఎక్కడ పిండి పూర్ణమా అని ఎక్కడ లేకుండా ఇంత స్మూత్గా అయితే వచ్చినాయి చూడండి. చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ పెంకకి కొద్దిగంత నెయ్యి రాసుకొని పోలే అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మీదికించి కొద్దిగంత నెయ్యి వేసుకుంటూ ఇంకొక వైపున కాల్చుకోవాలండి. రెండు వైపున నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అనేసి నేనైతే నెయ్యి వేసుకున్నానండి. అంతేనండి, ఎంత స్మూత్గా ఎంత బాగున్నాయో పోలేలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు గిట్టంగా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి.
మరి బాయ్ ఫ్రెండ్స్, ఎలా వచ్చినాయి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సూపర్గా వచ్చేసినాయండి పూరీలు అయితే, చూశారండి. మరి ఇంకెందుకు ఆలస్యం అయితే చేయకుండా ఒక్కసారి అయితే చేసేసేయండి. మీ పిల్లల గిట్టంగా పెట్టేసేయండి, ఇష్టంగా తింటారు. బాయ్.